సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యథార్థవంతులు దేశమందు నివసించుదరు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యథార్థవంతులు అనగా సత్యాన్ని అనుసరించేటువంటి వారు, అబద్ధం అనేది వారి జోలికి రాకుండా చూసుకునేటువంటి వారు, ఎల్లప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో నిజము పలుకుతూ ఉండేటువంటి వారే యథార్థవంతులు. ఈ యథార్థత అనేది వారి మాటల్లో కనపడుతుంది, వారి ప్రవర్తనలో కనపడుతుంది, వారి యొక్క నడవడికలో కూడా కనపడుతుంది. అటువంటి వారు దేశమందు నివసించుదురు అనేటువంటి మాటను మనం చూడవచ్చు. దేశమందు అనగా ఏ దేశము అని కనుక ఆలోచన చేస్తే, ఇహలోక సంబంధమైనటువంటి మనం కంటికి కనబడుతున్నటువంటి దేశాల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడలేదు, కానీ శాశ్వతమైనటువంటి ఎల్లప్పుడూ కూడా సత్యముతో యథార్థతతో ఎటువంటి లోపము లేనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో లేదా దేవుని యొక్క రాజ్యములో మనమందరం కూడా చోటు సంపాదించుకోవాలంటే మన జీవితంలో యథార్థత అనేది ఉండాలి అని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు. అందుకనే కీర్తనాకారుడు కూడా వ్రాస్తూ, నీ గుడారంలో ఎవరో అతిథిగా ఉండగలుగుతారు ప్రభువా అని, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగేటువంటి అర్హత ఎవరికి ఉంటుంది ప్రభువా అని అడుగుతూ, ఆ కింద వచనాల్లో చెప్తూ, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే నీ యొక్క గుడారంలో అతిథిగా నివసిస్తారు అని అంటాడు. కాబట్టి ఎవరి జీవితాల్లో అయితే యథార్థమైనటువంటి ప్రవర్తన ఉంటుందో, యథార్థత అనేది వారిలో ఉంటుందో, హృదయపూర్వకంగా నిజము పలికి వారి జీవితంలో కష్టమైన నష్టమైన చెడుతనాన్ని అసహించుకొని అబద్ధాన్ని అసహించుకొని వారు జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. అంతేకాకుండా కిందకు వచనాలు కూడా మనం గమనించినప్పుడు, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. కాబట్టి తన యొక్క జీవితం యథార్థమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి వాడి జీవితంలో అబద్ధం అనేది ఉండదు, కొండెములాడటం అనేది ఉండదు, కానీ వారి యొక్క యథార్థతను బట్టి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటాడే కానీ కీడు అనేది చేయడు. కాబట్టి ఎవరైతే ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారో వారు మాత్రమే దేశమునందు నివసిస్తారు అని అంటారు. అబద్ధికునికి అనగా సాతాను యొక్క జీవితము జీవించేటువంటి వారికి దేవుని యొక్క రాజ్యంలో ఎంత మాత్రం కూడా చోటు ఉండదు పిల్లలు. అంతేకాకుండా యథార్థత కలిగినటువంటి వారి జీవితం చుట్టూ దేవుడు కంచెలాగా వేస్తూ ఉంటాడు. అందుకనే యోబు యొక్క జీవితంలో కూడా మనం గమనించినప్పుడు యోబుని గురించి మొట్టమొదటిగా చెబుతూ, అతడు యథార్థవంతుడు అని అంటాడు. కాబట్టి ఆ యథార్థతను బట్టి దేవుడు అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆ యథార్థతను అతడు ఎంతవరకు కొనసాగించాడంటే, తన యొక్క జీవితము నాశనమైపోతున్నప్పటికీ కూడా తన యొక్క యథార్థతను అతడు వదలలేదు ప్రియులారా. అందుకని అతని భార్య వచ్చి అంటుంది, ఎంతకాలము నీవు యథార్థంగా ఉంటావు అని అడిగినప్పుడు కూడా అతడు మాట్లాడలేదు. కానీ ఆ యథార్థతనే అతను తన యొక్క జీవిత విధానంగా మార్చుకున్నాడు. కాబట్టి ఆ యథార్థతను బట్టి అతడు రెండంతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన జీవితాల్లో యథార్థత ఉందా, లేదంటే చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడుతూ మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ కొండెములాడుతూ మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇక్కడ ప్రభువు చాలా చక్కగా చెప్తున్నాడు, యథార్థవంతులు దేశమునందు నివసించుదురు. కాబట్టి ఆ పరలోక పట్టణమైనటువంటి దేవుని రాజ్యమైనటువంటి ఆ దేశంలో మనం కూడా నివసించాలంటే మన జీవితంలో యథార్థత అనేది ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు ఏ లోపము లేనటువంటి వాడు, యథార్థత కలిగినటువంటి వాడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆ సత్యమై ఉన్నటువంటి దేవుని వెంబడించేటువంటి మనము కూడా ఆ సత్యాన్ని పొందుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రభువు ఆయన యొక్క రాజ్యంలో మనల్ని కూడా నివసింపచేస్తాడు. ఒకవేళ మన జీవితంలో కనుక యథార్థత అనేది లేకపోతే మనము విడిచిపెడతాం పట్లారా. కాబట్టి మన జీవితంలో యథార్థతను కలిగి ఉందాం, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ ఆయన యొక్క రాజ్యములో ఆయన యొక్క దేశంలో మనం కూడా నివసిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, యథార్థవంతులు దేశంలో నివసిస్తారన్న ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితంలోనైనా మా ప్రవర్తనలో మా నడవడికలలో మా మాటలో యథార్థతను అనుసరించేవారుగా మేము ఉంచుకొని, తద్వారా మీరు ఇచ్చేటువంటి ఆ దేశములను శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి దేశంలో మేమందరం కూడా ప్రవేశించే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.